అక్క మా బాబాయ్ వాళ్ళు కూడా ఇద్దరు అమ్మాయిలే, నేను ఒక్కడనే కాబట్టి నన్ను ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు. మాకు అప్పుడు వేరే హాస్టల్కి వేరే బిల్డింగ్ ఉండేది కాదండి. సో మా ఇంట్లోనే హాస్టల్ పిల్లలు కూడా ఉండేవారు. 300-400 మంది పిల్లలు ఒకే ఇంట్లో, ఇల్లు పరిసర ప్రాంతాల్లో ఆ సైట్లో వేరే వేరే రూమ్స్లో ఉంటుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చిన్న బాబు, దాదాపు 300 మంది పిల్లలు, ఈ బాబు ఏం చెప్తే అది వింటున్నారు. ఎలా ఉంటుంది నా జీవితం? అరే అది పట్టురారా అంటే 10 మంది పట్టుకొస్తారు. సైకిల్ తొక్కి వెళ్తుంటే 20 మంది వెనకాల పరిగెడతారు. ఎక్కడ బాబు గారు పడిపోతారేమో అని చెప్పి వాళ్ళు కాసేసేవారు. ఇప్పట్లో అంటే అలా ఉండట్లేదు, కానీ అప్పట్లో ప్రేమలు అలా ఉండేవి. మమ్మల్ని మాకు పెడుతున్నారు, మమ్మల్ని చూస్తున్నారంటే వీళ్ళకన్నా మాకు ముఖ్యమైనది ఎవరు లేరు అని అనుకునేవారు. ఎందుకంటే అప్పట్లో కాలంలో మనుషులకి, అంటే మీ కాలం గురించి నేను చెప్తున్నాను, మీ ప్రేమల ఆప్యాయతలు అలా ఉండేవి. ఈరోజు నమ్మకంగా ఉండేది ఎవరు ఉండట్లా. వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు నమ్మకంగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు. అలా పెరిగే నా జీవితంలో చిన్నతనం నుండి మా అమ్మగారు ఒకటే నేర్పించారు, ప్రేమను చూపించాలి అందరికీ. అది మాత్రమే కాకుండా ప్రార్థన. అక్కడికి నన్ను స్కూల్కి కారులో తీసుకెళ్తూ